హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, షార్ట్ వీడియో. హనుమ జయంతి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి మా ఊర్లో అనేసి. ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఇక్కడ మా అక్క వాళ్ళంతా మీకు హాయ్ చెప్తూ ఉన్నారు. అయితే ముందు రోజు నాడే ఇలా లైటింగ్స్తో డెకరేట్ చేశారండి మా ఊరంతాను. కోనేరు ముందు, వెనుక, దేవాలయం ముందు అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా 2 రోజుల ముందుగానే ఇలా కట్అవుట్స్ కూడా వేపించారండి, చాలా బాగుండింది. ఇంకా ఇదైతే మా ఊరి గేట్లో అయితే వేయించారనమాట. ఇంకా ఈ లైటింగ్స్ అయితే చాలా బాగా సెట్ అయిపోయాయి కదండి, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయండి, మీకు కూడా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే అభిషేకం అయితే ఉండింది స్వామివారికి. మేమంతా అభిషేకానికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఉన్నాను చూడండి నేను కూడాను. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామివారికి. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత అలంకరణ అయితే చేస్తూ ఉన్నారండి. అలంకరణ అంతా పూర్తయిన తర్వాత ఇలా మంగళహారతి అయితే చేస్తూ ఉన్నారు. చాలా బాగా అలంకరణ అయితే చేశారండి. చూడండి ఎలా ఉన్నారు మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి అనేసి అయితే ఈరోజు మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా పక్కనే సీతారాముల స్వాములు కూడా ఉన్నారండి. సీతారామ స్వాములు కూడా మంగళహారతి అనేది చేసిన తర్వాత అందరికీ అయితే ఇస్తారనమాట. మా ఊర్లో ఏడాదికి ఒక్కసారి ఆంజనేయ స్వామికి ఇలా ఉత్సవం లాగా జరిపిస్తారు కదా, అలాగే జరిపించినప్పుడు ఎవరు ఇళ్ళల్లో ఏది చేసుకోకుండా అంతా అక్కడే ఏర్పాటైతే చేసింటారండి. అందరూ అక్కడే తినేసి వెళ్ళాలి అనేసి. ఇంకా అక్కడ నుండి వెళ్ళిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సాయంత్రం అయితే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ దీపారాధనకి అంతా రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ దీపారాధనకి అంతా రెడీ చేసి పెట్టారు కదండి, ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ కొంతమంది అయితే నూనె పోస్తూ ఉన్నారు, కొంతమంది ఒత్తులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నింది. దాంతో పాటు నేను కూడా దీపాలు వెలిగించడానికి ఇక్కడ కూర్చొని అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నానండి. నేను ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇంకా మా ఫ్రెండ్ కూడా నా పక్కన వచ్చి కూర్చొని దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నింది. ఇంకా మేమిద్దరూ వెలిగిస్తూ ఉంటే ఇంకా మా ఆయన కూడా వచ్చి ఇలా పక్కన కూర్చొని దీపాలు అయితే వెలిగించారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం ఇలా నా పక్కన కూర్చొని దీపాలు వెలిగిస్తూ ఉన్నాడు. ఇలా దీపాలంతా వెలిగించిన తర్వాత మేల్దీపం అనేది ఎత్తారండి. ఆ మేల్దీపం ఎత్తడానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే మేమైతే లోపలికైతే వచ్చామండి. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉత్సవ మూర్తులను అయితే రెడీ చేసి పెట్టారండి. ఊరేగింపుగా ఈ ఉత్సవ మూర్తులను అయితే తీసుకువెళ్తారనమాట. ఇంకా ఎంత బాగా అలంకారం చేశారో చూస్తూ ఉన్నారు కదండి, చాలా బాగా చేస్తారు మా ఊర్లో అయితే. ఇంక ఇక్కడ పూజ అంతా ముగించిన తర్వాత ఎవరైతే మేల్దీపం ఎత్తారో వాళ్ళనైతే సన్నీళ్ళతో స్నానం చేసుకొని రమ్మని చెప్తారు. ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ నించిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని నించిన తర్వాత ఇలా మేల్దీపం అనేది ఎత్తి వాళ్ళ చేతికైతే ఇస్తారు. ఇచ్చి ఇక్కడ ఉత్సవమూర్తులకైతే ఆరతి తీసిన తర్వాత ఆ మేల్దీపం ఎత్తుకొని వెళ్ళి పైన అయితే పెడతారండి. ఇలా ఎత్తుకుంటూ ఉండదు చూడండి. అలా ఎత్తుకొని వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు వేసిన తర్వాత ఇలా పైకి ఎత్తుకొచ్చి అయితే పైన అయితే పెడతారండి. ఇలా పైకి అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చారో చూడండి, చాలా మంది అయితే వస్తారండి. మా ఊర్లో ఇలా వేడుకలు స్టార్ట్ చేసినప్పుడు ఇలా పైన అయితే పెడతారండి. పైన పెట్టడం అయితే ఇప్పుడు కనిపించడం లేదు లైటింగ్స్కి. చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే. కుదిరితే మీరు కూడా ఎప్పుడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే రండి. ఇలా పెట్టేసి కిందకు వచ్చిన తర్వాత ఇలా పటాకీలు అయితే అంటిస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంక ఇలా పటాకీలంతా అంటించిన తర్వాత ఇంకా కోలాట అయితే ప్రిపరేషన్ చేసుకున్నారు ముందుగానే. వాళ్ళైతే ఇక్కడ కోలాట వేస్తూ ఉన్నారండి. ఒకసారి చూడండి ఎలా వేస్తారు అనేసి.
చూసారు కదండి కోలాట ఎలా వేశారు అనేసి. మా ఊరు వాళ్ళే 20 డేస్ నుండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా వేశారండి. చాలా బాగా వేశారు కదా, చాలా బాగుంది చూడడానికైతే. ఇంకా పాటలు కూడా వాళ్ళే పాడుకుంటూ ఉంటే చాలా బాగుంది. ఇంకా విగ్రహాలను అయితే తీసుకొచ్చేసి ఇలా ట్రాక్టర్లో అయితే ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారండి. ఇంకెలా రెడీ చేశారంటే ఇలా వచ్చిందండి ఫైనల్ అవుట్పుట్. చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉంటే ఇంకాసేపు అలాగే చూస్తూనే ఉండిపోదామా అనేలాగా ఉన్నిందనమాట. కన్నులకి ఏదో విందు పెట్టినట్టుగా ఉన్నిందండి. చాలా బాగుంది. ఇంకా మా ఊర్లో ఇలాంటి వేడుకలు చాలా బాగా చేస్తారు. అందరూ ఒగ్గట్టుగా నిలిచి ఎలా చేయాలి ఏంటి అని మాట్లాడుకొని చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేస్తారండి. ఇంకా ఫైనల్గా ఇలా ఉన్నింది. జనం అయితే చాలా మంది అయితే చేరారండి. మా ఊర్లో అయితే సీతారామ సమేత ఆంజనేయ స్వామికి మెరవని అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు ఫుల్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల దేవాలయం దగ్గరే తినేసి వెళ్ళాలి, ఎవరు కానీ వాపస్ వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇంద్రన్నరని అక్కడే చేపిస్తారు. అక్కడే తినేసి వెళ్ళాలి. ఊర్లో ఎవరు కానీ ఏది చేసుకోరు. అంత నీట్గా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా చేపిస్తారండి. ఊరేగింపుగా దేవుళ్ళు అయితే ఊర్లోకైతే వచ్చేసారండి. ఇంకా అక్కడ నుండి మేము కూడా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. మా ఊర్లో చేసే వీడియోస్కి మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అనేసి మెసేజ్ చేయండి. బాయ్.